మాటలు రాత్రి నన్ను ప్రేరేపించినాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశారు. బాబు శబ్దం చేయొద్దండి ఆయన. బాబు అది పక్కన పెట్టి కొద్దిసేపు సైలెంట్గా ఉండండి. అక్కడ ఈ ముందుకు పెట్టి. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన వాగ్దానము అంటే ముందుగానే ఆయన చేయబోయే కార్యమును చెప్పుట లేక ప్రమాణము చేయుట. మనుషులైతే మనకు ఏదైనా చేస్తామని చెప్పి ప్రమాణం చేసి వారు మాట తప్పవచ్చేమో కానీ ఆయన అంటాడు కదా, భూమి ఆకాశములు గతించిన, ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతింపవు అనే మాటలు మనము పలుమార్లు చూస్తూ ఉన్నాం. ఆకాశము భూమి గతించును గాని దేవుని మాట గతింపదు. అది తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఆయన మాట అంత శక్తివంతమైనది. ఆయన మాటలో అంత శక్తి ఉన్నది కనుక దేవుని యొక్క విశ్వాసులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో మన జీవితంలో వాగ్దానములు నెరవేరాలి. దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేరాలి. బైబిల్ గ్రంథములో ఆయన కొంతమందికి వాగ్దానము చేసి నెరవేర్చినట్లుగా, మొదటిగా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశారు, ఇదిగో నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను, భూమి యొక్క నలుదిక్కులకు నీ సంతానము విస్తరిస్తుంది అని. ఆ వాగ్దానం నేడు ప్రపంచమంతా నెరవేరింది. బైబిల్ గ్రంథములో ఆదికాండము 13వ అధ్యాయము 15, 16 వచనాల్లో, 17వ అధ్యాయము 5, 6 వచనములలో దేవుడు ఇక్కడ అబ్రహాము గారితో వాగ్దానం చేస్తున్న వాగ్దానములు మనకు కనబడుతూ ఉన్నాయి. కొంచెం త్వరగా చదవండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా నీ సంతానమును కూడా లెక్కింపవచ్చు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, అబ్రహామా, నీ సంతానాన్ని నేను ఎలా చేస్తానంటే భూమి మీద రేణువుల వలె, ఇసుక రేణువుల వలె. ఒక గంప నిండా లేకపోతే ఓ ట్రాక్టర్ ఇసుక వేస్తే ఆ ఇసుక రేణువులన్నీ మనము లెక్క పెట్టగలమా? చెప్పండి. ఈరోజు స్టార్ట్ చేయండి, 1వ తేదీ కాబట్టి. ఓ ట్రిప్పు ఇసుకను వచ్చే సంవత్సరం కల్లా లెక్క పెట్టండి. ఒక్కటి కూడా తప్పకుండా. ఎవరు పెట్టగలరు? ఎంత లెక్కలు వచ్చినోడైనా కానీ లెక్క పెట్టగలరా? అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీ సంతానం నేను అలాగ చేస్తాను. ఈ రోజున ప్రపంచమంతట్లో కూడా ఒక రేణువుల వలె అబ్రహాము ద్వారా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని ఆరాధించేవారు ప్రపంచమంతా కూడా ఉన్నారు. దేవుని వాగ్దానము, అబ్రహాముతో చేసిన వాగ్దానము, ఆయన మాట తప్పని వారు కాబట్టి ఆ మాటను నెరవేర్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆదికాండము 17వ అధ్యాయం 5, 6 వచనాలు కూడా చదవండి. నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో
నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. ఇదిగో ప్రమాణం చేస్తూ, నిబంధన చేస్తూ, వాగ్దానం చేస్తూ నిన్ను అనేక జనములకు తండ్రిగా ఈ రోజున ప్రపంచములో దేవుని ఆరాధించుచున్న విశ్వాసించిన విశ్వాసులందరికీ తండ్రి ఎవరు చెప్పండి? అబ్రహాము యొక్క తండ్రి పిల్లలముగా ఆ రోజు వాగ్దానం చేసిన దేవుడే. ప్రపంచమంతా ఆయన సంతానము, ఆయన లో నుండి వచ్చిన యేసుక్రీస్తు వారి సంతానం మనము. మనం కులం వేరు కావచ్చు, మన భాష వేరు కావచ్చు, కానీ ప్రపంచమంతా ప్రభును ఆరాధించుచున్న ప్రతి వారు కూడా అబ్రహాము యొక్క సంతానమే అని బైబిల్ మనకు సాక్ష్యం చెబుతుంది. ఆ తర్వాత యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం చేశారు. ఒంటరిగా వెళ్ళిన యాకోబు, ఒక కర్ర పట్టుకొని బయలుదేరిన యాకోబుతో తిరిగి వచ్చే సమయంలో యెబోకు రేవు దగ్గర యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. యాకోబు ఒంటరి వాడై ప్రాణభయంతో తన సహోదరుడే తను చంపివేస్తాడనే భయంతో అక్కడ నిలబడినప్పుడు, ఆ రాత్రి దేవుడితో తాను ప్రార్థనలో పోరాడుచున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుచు ఆ యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము నుండి, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు యాకోబు అంటున్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచినవి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. నీ పేరు ఇశ్రాయేలు, నీవు అనేక జనములకు తండ్రివిగా ఉంటావు. ఇశ్రాయేలు అనే పేరు దేవుడు బైబిల్లో యాకోబునకు అంతవరకు మోసగాడైన యాకోబుకు పెట్టిన పేరు నేడు ఆ దేశముగా పిలువబడుతుంది, ఇశ్రాయేలు దేశం. ఆయన వాగ్దానములు ఉన్నట్లే, ఆయన చెప్పిన మాట అవునట్లే కానీ లేనట్లుగా లేదు. ఆ తర్వాత దేవుడు దావీదుతో కూడా ప్రమాణం చేసి వాగ్దానం చేసినట్లుగా రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనములో చూస్తే, ఈ మందిరమును నీవు కట్టించున్నావే, నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని నెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరచెదను. దేవుడు అంటున్నారు సొలొమోనుతో, నీ తండ్రి ద్వారా నేను మందిరం కట్టించాలనుకున్నాను. జాగ్రత్తగా వినాలి. మందిరం కట్టాలని అనే మాటకు వచ్చేలోపు ఇక్కడ దావీదు ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో ధ్యానపరుడు, ఎంతో భక్తిపరుడు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, దావీదుతో కట్టించలేని మందిరం వాగ్దానం చేస్తారు, కట్టిస్తాను, నీ సంతానములో నుండి కట్టిస్తాను. అంటే ఓ మందిరం కట్టాలంటే కూడా అర్హత ఉండాలి. ఓ మందిరం కట్టాలంటే అర్హత ఉన్న వారే కడతారనే మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీ తండ్రితో వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నీ పక్షమున నేను స్థిరపరుస్తానని సొలొమోనుతో దేవుడు అంటున్నారు. యాకోబుతో చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఇక ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మానవులందరి కొరకు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆది క్రైస్తవ సంఘముతో ఆయన వాగ్దానం చేశారు. ఏమని వాగ్దానము? దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం 24-49, ఇదిగో ఈ సంగతులకు మీరే సాక్షులు. 49, 24-49
ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. నేను పైనుండి మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. చాలు. ఇక్కడ ఒక వాగ్దానం ఆయన కూడా చేస్తూ ఉన్నారు. ఏమనంటే తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మను మీ మీదకి పంపిస్తాను. పరిశుద్ధాత్మ అనేది దేవుడిచ్చిన వాగ్దానం. మరొక వచనములో అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో కూడా ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. గమనించాలి, తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి ఏ వాగ్దానం చేశారు అంటే మీ మీదకి నా ఆత్మను పంపిస్తాను. అలాగే వారు 10 దినాలు ఆ వాగ్దానం కొరకు కనిపెడితే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది. సరే, ఇదంతా కూడా బైబిల్లో దేవుడు చేసిన వాగ్దానాలు ఆయా కాలాల్లో ఆయా భక్తులతో చేసి అది నెరవేర్చారు. అయితే ఇప్పుడు ఈ నూతన సంవత్సర సందర్భముగా మనందరికీ దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు తీసుకునే వాగ్దానం కాదు, కానీ బైబిల్లో ఉన్న వాగ్దానాలు మనకు దేవుడు ఇస్తున్నారు. వాగ్దానములని నెరవేరాలని మీ అందరూ ఆశపడుతున్నారా? కొంతమంది చెప్పట్లేదు. ఆశ ఉందా? వాగ్దానములు నాలో నెరవేర్చిన విమోచించిన తీర్చితివే. వాగ్దానములు నాలో నెరవేర్చిన విమోచించిన తీర్చితివే. దేవుని రోజులు మీతో వాగ్దానం చేస్తున్నాం. ఇంతవరకు దేవుని వాగ్దానములు నీ జీవితంలో సరిగా నెరవేరలేదేమో. ఈ రోజున నీవు నిజముగా నమ్మితే వచ్చే సంవత్సరము కల్లా నీ స్థితి మారిపోతుంది. నీ స్థితి మారిపోవాలంటే దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి. దేవుని వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే
నీవు కూడా కొన్ని పాటించాలి. ఒక మాటలో చెప్పాలంటే వాగ్దానం ఎవరి పక్షాన నెరవేరుతుంది అంటే లోబడిన వారికే నెరవేరుతుంది. ఈరోజు వాక్యాంశం అది. ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుని మాటకు లోబడతారో, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో, ఆజ్ఞలకు లోబడిన వారి జీవితంలో దేవుని యొక్క వాగ్దానములన్నీ సొంతం చేసుకోవచ్చు. లోబడిన వారికి దేవుడిచ్చే వాగ్దానములలో మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే 1000 తరముల వరకు దేవుని కరుణ మన మీద ఉంటుంది. దేవుడు అంటున్నారు, ఎవరైతే నా ఆజ్ఞలకు లోబడతారో వారిని నేను 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు వారి మీద నా కరుణ ఉంచుతాను అని అంటున్నాడు. అంటే ఎవరికి వాగ్దానం నెరవేరుతుంది? బైబిల్లో మనం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 20 6వ వచనం. నన్ను ప్రేమించి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమించడమే కాకుండా ఆయన ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడి వాగ్దానం చేస్తున్నాడు, మీకు 1000 తరాలకు మీ మీద కరుణ ఉంచుతాను. అయితే మీరు మొదటిగా చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఎవరిని ప్రేమించాలి? ఎవరి ఆజ్ఞలకు లోబడాలి? దేవుని ఆజ్ఞలకు లోబడితే ఆయన కరుణ మన మీదే ఉంటుంది. దేవుని ఆజ్ఞలకు లోబడకుండా దేవుని కరుణ మా మీద ఉండాలంటే అది తప్పు, అది జరగని పని. దేవుని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞకు లోబడితే ఆయన అంటున్నాడు 1000 తరాల వరకు కరుణిస్తాను. ఇక రెండవదిగా మనం చూస్తే ఆయన మరొక వాగ్దానం చేస్తున్నారు. ఏమిటంటే నీవు నివసించు దేశంలో, ఎక్కడైతే నీవు నివాసం చేస్తున్నావో నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అమ్మ దయచేసి అందరూ వినాలి. దీర్ఘాయువు. గత వస్త్రములో ఎందరో ఆయుష్కాలం తగ్గిపోయింది. గత వస్త్రములో ఎందరో మట్టిలో కలిసిపోయారు, ఎందరో సమాధిలోనికి వెళ్ళిపోయారు. దేవుడు నీకు నాకు మరొక సంవత్సరం ఆయుష్కాలం ఇచ్చారైతే ఆయన అంటున్నారు 1 సంవత్సరము కాదు కానీ నేను మీకు దీర్ఘాయువునిస్తాను. దీర్ఘకాలము మీరు ఆరోగ్యముగా ఉంటారు, ఆయుష్కాలంతో ఉంటారు. మీకు ఆయుష్కాలం కావాలంటే కూడా ఆయన అంటున్నాడు ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనములో, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనములో, మరియు నీకును నీ తరువాత నీ సంతానమునకు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నిటినీ నీవు గైకొనవలెను. దేవుడు ప్రతి చోట కూడా మీరు నా మాట వింటే, నా ఆజ్ఞకు లోబడితే, నా మాటకు మీరు లోబడి నా ఆజ్ఞలు మీరు గైకొంటే నేనేం చేస్తాను? మీకు ఏమిస్తాను? దీర్ఘాయువునిస్తాను, దీర్ఘకాలం ఆయుష్కాలం. అక్కడ మరొక మాట క్షేమము ఆయుష్కాలం, క్షేమము ఆయుష్కాలం. మీకు కావాలంటే మీరు నా మాటకు లోబడండి. ఇది ఒక్కటి చేయండి, లోబడండి, నాకు లోబడండి. దేవుడు అంటున్నాడు మీరు నాకు లోబడండి, నా మాటకు లోబడండి, నా ఆజ్ఞలకు లోబడండి. నేను మీకు దీర్ఘకాలం ఆయుష్కాలం ఇస్తాను, మీకు క్షేమమునిస్తాను, మీకు నా కరుణ ఉంచుతాను. ఇక మూడవదిగా చూసినట్లయితే దేవుడు మరొక వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏంటంటే నీ శత్రువులకు నేను విరోధనవుతాను. నీ మీదైతే ఎవరైతే క్రోధముగా ఉన్నారో, నీకు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో వారికి నీవు చేయవలసిన అవసరం లేదు, వారితో నీవు పోరాడవలసిన అవసరం లేదు. నీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను.
అని తన బిడ్డలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు ఇది కూడా మన జీవితంలో నెరవేరాలంటే నిర్గమకాండం 23వ అధ్యాయము 22వ వచనం త్వరగా చదవండి. నిర్గమకాండం 23:22. అయితే నీవు ఆయన మాటలను అమ్మా జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల దేవుడు అంటున్నారు, నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధినై ఉంటాను. ఎవరి మీద మీరు శత్రుత్వం పెట్టుకోవద్దండి. మీరు ఆయనకు లోబడండి. మిమ్మల్ని బాధ పెట్టే వారిని ఎవరు చూసుకుంటారట చెప్పండి. మీ శత్రువులకు నేను శత్రువు, మీ విరోధులకు నేనే విరోధిని. దేవునికి విరోధిగా ఎవరు నిలవగలరు? ఈ లోకంలో నిలవగలరు. ఈ మాట కూడా మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలంటే ఇక్కడ కూడా అంటున్నారు, మీరు నా మాట వినాలి, నా ఆజ్ఞలకు లోబడాలి. లోబడితే మీ శత్రువులకు నేను శత్రువుగా ఉంటాను, మీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను. మనం పగ తీర్చుకోలేము, తెచ్చుకోవడం కూడా మంచిది కాదు. ఎవరికి అప్పగించాలి? దేవునికి సమర్పణ. ఎవరేమైనా అన్నా కూడా దేవునికి సమర్పణ చేయండి. దేవుని పిల్లలారా, ఎవ్వరితో శత్రుత్వం పెట్టుకోవద్దు. మీరు ఆయనకు లోబడండి. మీ శత్రువులను ఎవరు చూసుకుంటారు? గట్టిగా చెప్పండి. మీ విరోధులను ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. మీరు చూసుకుంటే ఎంతవరకు? మనం చూసుకుంటే ఎంతవరకు? మనం చూసుకుంటే కొంతవరకే చూసుకోగలం. మనం చూసుకుంటే కొంతవరకు ఏమైనా చేయగలం. దేవుడు చూసుకుంటే వారి పరిస్థితి ఏమైపోతుందో తెలియదు. చాలా మంది నాతో చెప్తుంటారు, అయ్యా మిమ్మల్ని అలా మాట్లాడిన వారు, అలా బాధ పెట్టిన వారు రాత్రి కూడా వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇలా జరిగిందా అంటే. అలాగైనా జరగనిలేమ్మా. ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. మాకెవరి మీద కోపం లేదు. ఇప్పటికి కూడా ఎవరైనా ఏమైనా అన్నా అనిపించుకుంటాం. దేవుడే చూసుకుంటారు. అన్నారని మరలా అన్నం తిరిగి గమనించాలి ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, నీ జీవితంలో నిన్ను ఎవరైనా బాధ పెడుతున్నారేమో, వారి బాధ నుండి నీవు విడుదల పొందలేకపోతున్నావేమో. అయితే ఆయన అంటున్నాడు, నీవు నా మాట వింటే చాలు, నీ విరోధులందరికీ నేను విరోధిగా నిలబడతా. ఇది దేవుడిచ్చే వాగ్దానం. ఇక 4వదిగా చూసినట్లయితే, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారికి ఆయన మరొక వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏంటంటే, దీవెన ఇస్తాను, మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను, మీకు దీవెన కలుగుతుంది. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 27వ వచనములో, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 27వ వచనం త్వరగా చదవండి. చూడుడి నేను నీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేను నీకు ఆజ్ఞాపించు నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను నీవు వినిన ఎడల దీవెనయు మీరు మీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను వినక నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపం మీకు కలుగును. రెండు చెప్తున్నాడు. ఏమనంటే, నా మాట విని నాకు లోబడితే మీకేమొస్తుంది? గట్టిగా చెప్పండి, దీవెన వస్తుంది. ఒకవేళ నా మాట వినకుండా వేరే మార్గం చూసుకున్నారా, అది కూడా చెప్తున్నారు. ఏమని? శాపం వస్తుంది. ఏం కావాలి? రెండు మన ముందు ఉంచారు దేవుడు. దీవెన కావాలంటే ఆయనకు లోబడి ఉండాలి. శాపం కావాలంటే మన ఇష్టం. శాపం కావాలంటే నీ ఇష్టం. దీవెన కావాలంటే దేవుడికి లోబడి ఉండు. ఇక ప్రియులారా, 5వదిగా చూసినట్లయితే, భూమి యొక్క మంచి పదార్థములను నీవు భుజిస్తావు. సరి అయిన భోజనం లేని వారిగా, సరి అయిన పంటలు లేక, ఎందుకు పంటలు పాడైపోతున్నాయి?
దైవజనుడు పంచములు పాడుచు అంటాడు, పాపము వలననే పంటలు పాడవుట, పాపము వలననే వ్యాధి గణము. పాపాన్ని బట్టే పంటలు పాడైపోవచ్చు ఉన్నాయి, పాపాన్ని బట్టే వ్యాధులు వస్తూ ఉన్నాయి, పాపము వలననే పలు విధమవు శ్రమలు, పాపాన్ని బట్టే పలు రకములైన శ్రమలు. ఎందుకు మానవుడు మంచి భోజనం తినలేకపోతున్నాడు, భూమిలో పంటలు తీసుకోలేకపోతున్నాడు అంటే దేవునికి లోబడట్లేదు, దేవునికి లోబడట్లేదు. నిజముగా లోబడే వారికి ఆయన ఏం కావాలన్నా చేస్తా. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనములో, మీరు సమ్మతించి దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. సమ్మతింపక తిరుగబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చుచు. నా మాట వింటారా, మంచి భోజనం భోంచేసి బాగుంటారు. నా మాట వినరా, ఏమవుతారు? ఖడ్గం పాలవుతారు. రెండు చెప్తున్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుని సేవకులుగా కోరుకునేది ఏంటంటే, మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో ఆయన వాగ్దానములు నెరవేరాలి. నెరవేరాలా? గట్టిగా చెప్పండి. మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో దేవుని వాగ్దానములు నెరవేరునుగాక. నెరవేరాలని ఆశ ఉన్న వారు గట్టిగా చెప్పండి ఆమేన్. వాగ్దానములన్నీ మీ జీవితంలో నెరవేరునుగాక, మీ కుటుంబంలో నెరవేరునుగాక, మీ సమస్యలు తీరునుగాక, మీ అప్పులు తీరునుగాక, మీకు ఆరోగ్యము కలుగునుగాక. చెప్పండి గట్టిగా, సంతోషంగా. ఆశీర్వాదం, దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదమే కలుగుతుంది. అభిషేకము ద్వారా ఇచ్చే ఆశీర్వాదం. చెప్పండి, ఆనందంగా చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్లో దుఃఖంగా ఉన్నారు, హ్యాపీగా లేరు. కొంతమంది ఇంకా విచారంగా ఉన్నారు, అంత పోగొట్టుకున్నారు. ఏం బంగారం అంత ఏం పోగొట్టుకున్నారు చెప్పండి. ఒకరట డబ్బులు పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు చెప్పండి? డబ్బులు పోగొట్టుకున్నారు. డబ్బులు పోగొట్టుకున్నదేమో వేరే వీధిలో, వెతికేదేమో ఇంకొక వీధిలో వెతుకుతున్నాడు. పక్క వీధిలో పోగొట్టుకొని ఈ వీధిలో వెతుకుతున్నాడట. ఈ లోపల వేరే వ్యక్తి వచ్చి, సహోదరా ఏంటబ్బా వెతుకుతున్నావు, ఏనబ్బా ఏను అన్నాడు. ఏనిల్లబ్బా, నన్ను రొక్క పోయింది, పోగొట్టుకున్నారు, అందుకే ఎత్తుతున్నాను అన్నాడు. ఎల్లబ్బా ఎల్లంటే నేను గొంతులా ఆ పక్క వీధిలో అన్నాడు. ఏ వీధిలో? ఏ రకం మధ్య పక్క వీధిలో పోగొట్టుకుంటే ఈ వీధిలో వెతుకుతున్నావు, నీకేం వచ్చిందప్ప అంటే, నీ కనకల్లా కన్ను కనపడట్లేదా నీకు? ఆ వీధిలో లైట్ లేదు, ఆ వీధిలో చీకటి ఉంది, ఈ వీధిలో వెలుగుంది కాబట్టి ఈ వీధిలో వెతుకుతున్నాను అన్నాడు. ఫుల్లుగా తాగేశాడు మనోడు అన్నమాట. ఎక్కడో పోగొట్టుకొని ఎక్కడో వెతుకుతున్నారు. మీరేమైనా పోగొట్టుకున్నారేమో? పోగొట్టుకున్నారా? సంతోషంగా ఉన్నారా? చెప్పట్లేదు. ఇప్పుడు కూడా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా లేదా? గట్టిగా చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికి మరొకసారి మీ అందరికి ఆశీర్వాదము కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, మీ కుటుంబములలో సమృద్ధి కలుగును గాక, మీ కుటుంబములలో ఆనందము కలుగును గాక, మీ అప్పులన్నీ తీరును గాక, మీకు ఏ అవసరమైతే ఉందో ప్రతి అవసరత ఈ 2022వ సంవత్సరములో తీరును గాక. ఆయన అంటున్నారు, మీరు సమ్మతించిన మాట వింటే
ప్రతి చోట ఇదే చెప్తున్నా, నా మాట వింటే, నా మాటకు లోబడితే, నా ఆజ్ఞలు వింటే నేను మీకు ఇది చేస్తా, కరుణిస్తా, దీవెనిస్తా, దీర్ఘాయుష్నిస్తా, మీ శత్రువులకు శత్రువుగా ఉంటా, మీరు మంచి పదార్థాలు భుజిస్తారు. ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలంటే ఒక్కటే చేయాలి, ఏంటి? ఆయన మాటకు మనం ఎప్పుడు తల వంచి విధేయులముగా ఉండాలి. ప్రియులారా, రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనములో దేవుడు ఇక్కడ మరొక వాగ్దానం చేస్తున్నారు. ఏమిటంటే, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని స్థిరపరుస్తాను. చాలా మంది జీవితంలో స్థిరత్వము లేదు. దేవుడు అప్పుడు యాకోబు అంటాడు, నేను ఇంకో కర్ర పట్టుకొని బయలుదేరాను, దేవుడు నన్ను ఎక్కడ స్థిరపరుస్తాను. చివరికి ఆయన పరుగుతాడు, ఇదిగో దేవుడు నన్ను ఎక్కడ స్థిరపరచు. జీవితంలో స్థిరము లేదు. కొంతమంది పనిలో స్థిరత్వము లేదు. కొంతకాలం ఈ పని, కొంతకాలం ఈ వ్యాపారం, ఇంకొక వ్యాపారం, ఓ స్థిరమైన ఆశీర్వాదము లేదు. దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరములో నేను మీకు తోడుగా ఉంటాను. తోడుగా ఉండడమే కాకుండా తప్పకుండా మిమ్మల్ని నేను స్థిరపరుస్తాను. దేవుడు మీ అందరినీ, మీ కుటుంబాలను స్థిరపరచును గాక. చెప్పట్లేదు, కొంతమంది మర్చిపోయినట్లున్నారు, అలసిపోయినట్లున్నారు. దేవుడు మీ అందరినీ స్థిరపరచును గాక. ఆశీర్వాదాలు కావాలంటే ఆమేన్ గట్టిగా చెప్పండి. వద్దనుకుంటే మౌనంగా ఉండండి. కావాలా? బేకా బేడా? ఏను బేకు? దేవుడు కొట్టేదా ఆశీర్వాద ಎಲ್ಲ బేకా బేడా? చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని స్థిరపరచును గాక. ఇక్కడ అంటున్నాడు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన కొట్టొద్దమ్మా, కొట్టొద్దు, దగ్గర కొంచెంసేపు బయటకు కాదు తీసుకెళ్ళు, కొట్టొద్దమ్మా. చదువు చదవండి. దావీదు చెప్పినట్లు దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను, ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీవు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దావీదును స్థిరపరిచారు చూడు, నిన్ను కూడా స్థిరపరుస్తానని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎవరితో ఈ వాగ్దానం అంటే రెహబాముతో చేస్తున్నారు ఈ వాగ్దానం. దావీదు నేను స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరుస్తాను. నువ్వు నా మాటకు లోబడు, నా మాటను అనుసరించు, నా ఆజ్ఞలకు లోబడు. ప్రతి చోట ఇదే మాట కనబడుతుంది. అందుకే మొదటిగానే చెప్పాను, ఎవరికి వాగ్దానము? మొదట్లో చెప్పాను, ఎవరికి వాగ్దానము? దేవునికి లోబడిన వారికి దేవుని వాగ్దానాలు సొంతమవుతాయి, ఎవరికి కావు. లాస్ట్ మాట. ఒక రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కొంతమంది స్త్రీలు అన్నారయ్యా, నిన్ను మోసిన గర్భం ఎంత ధన్యమో అన్నారు. నిన్ను మోసాచుడి గర్భము, నువ్వు ఏ తల్లి గర్భములో అయితే ఈ లోకానికి వచ్చావో ఆ తల్లి ఎంత ధన్యురాలో అదొక ఆమె. అటువంటి లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం కూడా చదవండి. లూకా సువార్త 11. ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉండగా ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన సైన్యములను గమనించాలి. నువ్వు మోసిన గర్భమును నీవు కుడిచిన
స్థలములనుందా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఆ వినాలి, దేవునికి ఘనత కలుగును గాక. ధన్యములైనవని ఆమె అంటుంది. నిన్ను ఏ గర్భమైతే మోసిందో ఆమె ధన్యము. ఏ తల్లి పాలైతే నీవు త్రాగావో ఆ తల్లి ధన్యురాలు అంటుంటే, ప్రియులారా, ప్రభు ఏమంటున్నారు తర్వాత 28లో, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. ఎవరు ధన్యులు? యేసయ్యను మోసిన గర్భము ధన్యమా? చెప్పండి. ఆయన అంటున్నారు, నా తల్లి ధన్యురాలే కానీ, నన్ను కన్న తల్లి ధన్యురాలే కానీ అంతకంటే గొప్ప ధన్యులు ఎవరో తెలుసా ఈ లోకములో? నా వాక్యం ఎవరైతే వింటారో, నా మాట ఎవరైతే వింటారో వారే మరి ధన్యులు. దేవుడు మనల్ని ధన్యులుగా చేయాలనుకుంటున్నారు. ధన్యకరమైన జీవితం, ధన్యకరమైన జీవితం మనకు కావాలంటే ఎవరి మాట వినాలి? చెప్పండి. ధన్యుడు దైవమానవుడు, అన్యుడెంతటి వారైనా అతనికి సాటి లేదు. ఎవరు ధన్యులు? చెప్పాలి. మనందరం ధన్యులమా కాదా? ధన్యులమా కాదా? ఎందుకు ధన్యులమో చెప్పన ఒక మాట చెప్పి ముగిస్తా. ఈ లోకంలో ఎంత డబ్బు కలిగిన వారైనా ప్రభు లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది నిద్రపోతున్నారు. ఒకసారి చేతులు ఎత్తంలో పాస్టర్ గారంట వాక్యం చెప్తూ పరలోకం ఎంతమందికి కావాలో చేయొద్దండి అన్నారట. అందరూ ఎత్తేశారు. ఒక ఆమె ఫుల్లుగా నిద్రలో ఉన్నట్టు. ఆమె చేయలేదు. పరలోకం కావాలంటే చేయలేదు. అందరూ ఆమెను చూసి మీకు పరలోకం వద్దేమో అని అనుకున్నారు. నవ్వుకోగానే ఇప్పుడు ఆమెకి అప్పులు మనం చూసి నవ్వుతే ఏమొస్తుంది చెప్పండి? చెప్పుకోండి, ఏమొస్తుంది? కొంచెం రోషం వస్తుంది, కోపం వస్తుంది. నన్ను చూసి నవ్వుతారా, నా వైపు చూసి నవ్వుతారా అని చెప్పి కోపం వచ్చి ఆమె ఈసారి కాక పాస్టర్ గారు చెయ్యొద్దమంటే నిద్ర మబ్బులో ఉంది, చెయ్యొద్దమంటే ఫస్ట్ నేను ఎత్తుతా అనుకుందట. ఫస్ట్ చెయ్యి నేను ఎత్తుతా అని చెప్పి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఎంతమందికి నరకం కావాలో చేతులు ఎత్తండి అంటే ఫస్ట్ చేయొద్దంట. అప్పుడు అందరూ నవ్వేస్తారు. కాబట్టి మీకు పరలోకం కావాలా, నరకం కావాలా? గట్టిగా చెప్పండి. హుషారుగా ఉండండి. నిద్రపోతే ఆమె గుర్తుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే ప్రియులారా, ఈ లోకంలో ఎంత కోటీశ్వరుడైనా, బంగారం ఉన్నా, కోట్ల కోట్ల ఆస్తులున్నా, పొలమున్నా, ధనమున్నా, పేరున్నా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్తారా? చెప్పండి గట్టిగా. ఈ లోకంలో మనకు యేసయ్య చెప్పిన ధనవంతుని కథ తెలుస్తుంది కదా. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. ఏమి లేని దరిద్రుడు యేసయ్యను కలిగిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు? లోకములో ఉన్నాడు. మరి ఎవరు ధన్యులు వీరిద్దరిలో? చెప్పాలి గట్టిగా. యేసయ్యను నమ్మి ఆయనకు లోబడిన వారే ధన్యులు. భూలోకములో ధన్యులే. ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత అసలైన లోకములో నిత్యము ధన్యులమే, నిత్యము ధన్యులమే. అందుకే భూ సంబంధమైన జీవితము కాదు మనకు. పలుమార్లు మీకు ఇదే చెప్తూ ఉన్నట్లుగా అనిపించవచ్చేమో కానీ రాత్రి కూడా చెప్పడం జరిగింది. వాగ్దానములు ఎవరి జీవితంలో నెరవేరుతాయంటే రాత్రి ఒక అంశం చెప్పడం జరిగింది. ఎవరి జీవితంలో అంటే దాన గుణము కలిగిన వారి జీవితం. దేవుని పిల్లలమైన మనలో ఏముండాలి చెప్పండి? దాన గుణం, ధర్మ గుణం, దాచుకునే గుణం కాదు. మీ అందరికీ సేవకునిగా చెప్తున్నాను. మీ సేవకునిగా మీరిచ్చే ప్రతి కానుక కూడా మీరు దాచుకోవట్లేదు, దాచుకునే అవకాశమే లేదు. ఇంత సేవ చూస్తున్నారు తక్కువ సమయంలో. ఈ మందిరానికి దాదాపుగా 4 లక్షలకు పైగానే ఈ షెడ్ వేయడానికి పనంతటికి కూడా 4 లక్షలకు పైగా అయింది.
ఇంకొక 70,000 రూపాయలు అప్పు ఉంది ఈ మందిరం కట్టించడానికి. అది కూడా దేవుని చిత్తంలో త్వరలో ఏదో రీతిగా దేవుడు తీరుస్తాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఇదిగో దేవునికి దానము చేసేవారముగా, అలాగే పేదలకు దానం చేసేవారముగా ఉంటే దేవుని వాగ్దానములు మనకు సొంతమవుతాయి. ఆ మాట ఒకసారి కీర్తనల గ్రంథం 41వ సంకీర్తన లాస్ట్ గా చదవండి. కీర్తనల గ్రంథం 41వ సంకీర్తన మొదటి వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించును. బీదలను ఎవరైతే కనికరిస్తారో, లేని వారికి సహాయం చేయాలి. మనకున్న దాంట్లోనే, మేమే బీదోళ్ళం మేమేం చేస్తాం కాదు, మనకున్న దాంట్లోనే 10 మందికి చేసే వారంగా ఉంటుంది. దేవుడు ఏదో రీతిగా ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి ఇంతవరకు చెప్పిన వాగ్దానములన్నీ మీ జీవితంలో నెరవేర్చి మరొక వాగ్దానం దేవుడు మనకు చేస్తాడు. పరలోకమే మనకు వాగ్దానం. అందుకే అంటాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, మీ కొరకు నేను వాగ్దానం చేసిన రాజ్యమును స్వతంత్రించు. వాగ్దానము చేయమైన రాజ్యం మన వాగ్దానం ఏమిటంటే, మన వాగ్దాన భూమి ఏమిటంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ చివరిగా పరలోకమే మనకు వాగ్దానము. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం అదే. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు నీతో నాతో మనందరితో ఇదిగో అసలైన పరలోకమనబడే నూతన యెరూషలేమును మనకు వాగ్దానముగా చేశారు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. భూమి మీద ఆయన వాగ్దానాలు మాత్రమే కాదు, కానీ పరలోక వాగ్దానం స్వతంత్రించుకొని ఆయన నిత్య రాజ్యములు ఆయనతో నిరంతరం ఉందాం. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయును.